पाकिस्तान संजय गारी आशयाలను पाकिस्तान जोहार संजय गारू जोहार जोहार संजय गारू जोहार जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस फोटो साइड ఈరోజు దామోదరం సంజీవయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకొని నివాళులు అర్పించాము. దామోదరం సంజీవయ్య గారు దళిత కులంలో దళిత వర్గానికి సంబంధించిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు చేసినవాడు, అతి నిరాడంబరుడు. కర్నూలులో నేను జగరయ్య గారు ఆయన ఇంటికి వెళ్ళి చూసి వచ్చినాము. ఒక చిన్న రేకుల ఇల్లు, ఆ రేకుల ఇంట్లోనే ఆయనకు సంబంధించిన ఒక పెట్టె భద్రపరిచినారు. ఆ పెట్టెలో ఆయనకు సంబంధించిన పుస్తకాలు అవి ఉన్నాయి. చాలా నిరాడంబరమైన జీవితం చూసి మేము ఆశ్చర్యపోయినాము. ఆయన ముఖ్యమంత్రిగా, దళిత ముఖ్యమంత్రిగా దేశంలోనే మొదటివాడు. దేశంలో ఆయనే తొలుత దళిత ముఖ్యమంత్రి అయినది. ఏ ప్రభుత్వము ఏ నాయకుడు చేయనటువంటి భూమి పేదలకు పంచడం, 5 లక్షల ఎకరాలను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు పంచినాడు. అంతేకాకుండా చాలా సేవలు చేసినవాడు. ఆయన ఊరికి కర్నూలు నుంచి 11 కిలోమీటర్లు ఉంచితే అప్పట్లో రోడ్డు వేసుకోవడానికి ఆ 11 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఊర్లన్నింటికీ రోడ్లు వేయించినాడు. ఆ రకంగా చాలా నిరాడంబరమైన జీవితం గడిపినవాడు దామోదరం సంజీవయ్య గారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయన పలు సేవలు చేసి పార్టీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టినాడు. ఆ రోజు అధికారంలో ఉన్న క్రమంలో దళితుడు ముఖ్యమంత్రి కావడం అనేది చాలా గొప్ప విశేషం. ఆ విశేషంలో దళితుడిని ముఖ్యమంత్రిగా చేసిన గొప్ప ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఇతర పార్టీలలో ఆ రకమైన పరిస్థితి లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీ యొక్క దామోదరం సంజీవ గారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని సేవలు అందించాలని అందరినీ కోరుతా ఉన్నాం. దామోదర సంజీవ గారు వర్ధంతి 50వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎన్ఎస్వై ప్రెసిడెంటు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంటు, ఏఐసిసి కోఆర్డినేటర్ సత్తార్ గారు, డివిజన్ ఇన్ఛార్జీలు అందరం కూడా ఇక్కడ ఘనంగా ఈరోజు వర్ధంతి చేసుకోవడం. ఘనంగా అంటే మరణదినము ఘనమని అనుకోకూడదు. ఆయన ఈ రాష్ట్రానికి వెనలేని సేవలు చేశాడు, కాంగ్రెస్ పార్టీకి వెనలేని సేవలు చేశాడు. అందుకు కాబట్టి ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చారు. అందుకు కాబట్టి ఆయన ఆ సమయంలో దళితులు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు భూములు లేవు, వాళ్ళకు బావులు లేవు, ఏమి లేవని చెప్పినాక దాంతో 6,50,000 ఎకరాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున ఇచ్చి మళ్ళా వారికి బావులకు లోన్ శాంక్షన్ చేసి వారికి ఎద్దులు బండ్లు కూడా శాంక్షన్ చేసి అటువంటి సేవలు చేసిన మహానుభావుని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వెనలేని సేవలు చేశాడు. ఆయన ఫస్ట్ తన తల్లి ఇంటికి పోయినప్పుడు ఆమె అడిగింది,
నాయన ఒక 100 రూపాయలు ఏమన్నా నాకు ఇస్తావా అని అడిగినప్పుడు ఆయన 100 రూపాయలు ఇచ్చిన తర్వాత తల్లి కదా అడిగారు. ఆ 100 రూపాయలు ఇచ్చిన తన తల్లి, నాయన నాకు నీకేదో ఉంది కాబట్టి నీ అంచున ఉన్నది నాకు 100 రూపాయలు ఇచ్చావు. నాలాంటి వాళ్ళు ఎంతో వారు పేదవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు ఆ కొడుకులు బిడ్డలు అన్నం పెట్టక చాలా కష్టాలు పడుతున్నారు, వారికి కూడా ఏదైనా మీరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వెంటనే ఆ మహానుభావుడు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా 50 రూపాయల చొప్పున వృద్ధు పింఛన్ కావాలని చెప్పేసి అప్పుడు ఆ కాలంలో శాంక్షన్ చేశాడు. అటువంటి మహానుభావుడు దామోదర్ సంజయ్ గారు ఈరోజు వర్ధంతి కాంగ్రెస్ పార్టీ సంతోషంగా పార్టీ ఆఫీసులో జరుపుకుంటుంది. డీజిల్ ఇన్ఛార్జీలు అందరూ కూడా అందుకు అట్లాంటి మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మరి ఈరోజు చూస్తే తమిళనాడు ఒక దళిత క్రైస్తవుడు మొట్టమొదటిగా సంవత్సరం లోపలనే పార్టీ పెట్టి ఈరోజు ఆయన ఘనంగా 60 సంవత్సరాల నుండి పరిపాలించుచున్న వారిని ఓడించి ఈరోజు ఆయన దాదాపు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాలని నిజంగా నిన్న గవర్నర్కి ఇస్తే గవర్నరు వాళ్ళ బీజేపీ పార్టీ అధిష్టానం మాటలు ఆలోచించి ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం అడ్డుకున్నాడు. గతంలో చూస్తే గోవాని 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నా కూడా ఆ రోజుల్లో గోవా ప్రమాణ స్వీకారం చేసింది. మరి కర్ణాటకలో యడ్యూరప్ప గారు 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉంటే కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనకు టైం ఇచ్చాడు. ఆయన ఆ టైం ఇన్ టైం లోపల నిరూపించుకోలేదు కాబట్టి పోయాడు. మరి ఈరోజు ఈయన 2 వారాలు అడిగాడు, ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వకుండా మీరు అడ్డగించుకొని ఒక దళిత క్రైస్తవుడు అని చెప్పి ఒక కుట్రతో బీజేపీ ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఆగదు. ఖచ్చితంగా ఆయన తమిళనాడుకు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన చెప్పిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దళితులు ఖచ్చితంగా ముందుకు వస్తారు. వారు కూడా పరిపాలన చేస్తారు. వారికి కూడా రాజాధికారం అనుభవిస్తారు. మీరు ఇంతతో బీజేపీ ఏదో కొంచెం అడ్డుకట్టలు వేస్తుందని ఎవరెవరో భయపడరు. ఖచ్చితంగా బీజేపీ ఎదుర్కొంటే సమయం దగ్గర పడుతుంది. మా రాహుల్ గాంధీ గారు వెంటనే దళితుడని చెప్పేసి 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే వెంటనే ఆయనకు మద్దతు ఇచ్చారు. అంటే అది కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల చూపించే ప్రేమ కాంగ్రెస్ పార్టీ. అందుకు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2029లో ఖచ్చితంగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఖచ్చితంగా పరిపాలన చేస్తుంది. ఖచ్చితంగా ఆ ధైర్యము కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తి ఉందని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా కూడా తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్.